హాయ్ ఎవ్రీవన్, ఇదైతే షార్ట్ వచ్చేసి నిన్న మార్నింగ్ టైంలో తీసి టిఫిన్ చేసేది ఉన్నదంటే కొంచెం ఫాస్ట్గానే లేస్తాను. 5 o'clock అయితే లేస్తాను. ఇంకా కొంచెం అటు ఇటు టైం వేస్ట్ అయినా కూడా నాకైతే ఇక్కడ వంట కూడా లేట్ అయిపోతుంది. టైంకి అయితే మా పెద్దోడు వ్యాన్ అయితే కరెక్ట్ 7:20 అంటే 7:20 వరకు అయితే అక్కడికి వస్తాడు. లోపు అయితే లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టాలి. ఇంకా వాడికైతే కొంచెం తినిపించి అయితే పంపాలి కదా. ఇంకా అందుకే నేనైతే కొంచెం 5 o'clockకి లేస్తే నాకైతే కరెక్ట్ టైం సెట్ అవుతుంది. పూజ చేసే రోజు అయితే ఇంకా ముందు లేస్తాను. అదేనండి 4:30కి అయితే లేస్తాను. ఆ టైంకి లేస్తేనే నా పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వంటలు కూడా కంప్లీట్ అయిపోతాయి. ముందు రోజు అయితే మైసూర్ బోండా అయితే పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను కదా, ముందు వీడియోలో అయితే చూపించాను కదా. ఇంకా నిన్ననైతే టిఫిన్కి మైసూర్ బోండానే ప్రిపేర్ చేశాను. ఇంకా అవి కాగానే వేడి ఇద్దరికైతే పెట్టించి ఇచ్చేసాను. ఎందుకంటే మనకైతే పల్లి చట్నీ తింటాడు, టమాటా చట్నీ తినడు. నేనైతే టమాటా చట్నీ కాంబినేషన్గా చేద్దామని అనుకున్నా, కానీ వాడికైతే నచ్చదు. ఇంకా వాడి కోసం అయితే పల్లి చట్నీ కొంచెం లైట్గానే అయితే చేశాను. వాడికి పెట్టించేసే వరకు నేను ఇక్కడ రైస్ను కర్రీ వండొచ్చు కదా. టమాటా చట్నీ ఏమో మా ముగ్గురు కోసం అయితే చేస్తున్నాను. అలాగే రైస్లోకి కూడా పనికొస్తుంది కదా కర్రీ టైప్లా అని ఇట్లనైతే చేశాను. చట్నీలోకి అయితే రైస్ అయితే పెట్టాలి కదా, ఇంకా రైస్ కూడా వండేసాను. కాగానే వేడి నేను కూడా 4 అయితే టేస్ట్ అయితే చూసేసి మైసూర్ బోండాలు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. నాకు మైసూర్ బోండాలు అది షేపే కరెక్ట్గా చేయనీకైతే రాదు. ఉంటుంది టేస్ట్ అయితే మంచిగా ఉన్నదా లేదా అని చూస్తాను. దానికైతే ఈ రోజు మార్నింగ్ రొటీన్ అయితే ఈ విధంగా గడిచిందో. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళచ్చు. వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బా.